If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. మనిషి మనిషి అనిపిస్తావు నాకు పేరు లేదానే శంకరి అని పిలువు లేకపోతే ముద్దుగా బాను మనిషిని మనిషిని లేకపోతే గాడిదని విలువలా ఓ నల్ల మొగదానా మొగని పట్టుకొని గాడిదంటావా గుర్రం కాళ్ళతోదంతా నిద్రతాన్ని మంట నల్ల మొగ కూడా ఏం మాట్లాడతానో లే అరే నన్ను రాత్రి అంతా నిద్ర పోనిచ్చావు అరే నన్ను రాత్రి అంతా నిద్ర పోనిచ్చావు అరే ఏం మాట్లాడతానో అలా అర్థమయ్యేది చెప్పు ఏం లేదులే రాత్రి కరెంట్ పోయింది ఒక దోమలు కుట్టలే తెల్లని రాక ఇద్దరం దోమలు కొట్టుకున్నాం అంతే అల్లేం లేదు నా నిద్ర నీ బంట అంటే అబ్బా మళ్ళేందే నువ్వు కింద వండు నీ మీద వంట ఏం మాట్లాడతానో నువ్వు ఓ పిసలారా నేను చెప్పేది నీకు అర్థమైతలేదే నువ్వు సాపేసుకొని కింద వండు నేను మీద వంట అంటారా దట్ ఐ థింక్ వాటో వాట్ పన్నకడికి చాలు గాని దుకాణంలో పోదుదా అబ్బా నువ్వు పోతేందే దుకాణంలో కూడా నన్నే లేపన్నా ఎట్లేదురా దుకాణాలకు పాల వాకెట్ తినిపోతానా ఏగా ఇంట్లో చాయ్ ఏం తాగుతావే రాస్తాను హోటల్ మంచి చాయ్ వద్దాంపా పైసలు లేవు కాదురా నా దగ్గర నువ్వు పుణ్యానికి వస్తే పినాలా ఈ రకం ఏ నేను తాగితాను పా అన్న తాగిస్తావా తాగితా వారి నీ కొడుకు జ్వరం వచ్చిందన్నావు గారా తక్కువైందారా ఇంకా తక్కువ అన్న పొలగాడు మంచిగానే ఉండగారా మరి గట్టెట్లయింది అదే ఏం చేసినా జ్వరం తక్కువ అవుతలేదు అదే అర్థం అవుతలేదు ఏమన్నా మరి రక్త పరీక్ష మూత్ర పరీక్ష ఇట్లా చేయించినవా ఏ హాస్పిటల్లో అన్ని పరీక్షలు చేయించుకొచ్చినా అట్లయితే ఏదో కుంటతనం అయ్యే ఉంటదిరా మరి అన్న మరేమన్నా మొక్కి ఇట్లా మర్చిపోయారా ఏ లేదన్నా మొన్న కూరలు పోయి ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నాం మరి గిట్లెట్లయితే చూడు ఓ 4 రోజులు చూసినాక అదే ఏర్పడుతుంది సరే అన్న నల్లమొగ్గపోని దుకాణంలో పోయి పాల ప్యాకెట్ తెమ్మంటే అటే వేయండు తలంతా నొచ్చిగాల పడుతుంది ఈసారి ఒక్కరు ఇంటికి పోయినా చాయ్ కొట్టు తాగత్తి ఇక సరిపోతానే ఇక ఎంతైనా బర్రెపాలే ప్యాకెట్ పాలే ఇంత చిక్కగా పెట్టిందో చాయ్ తాగుతుంటే పెదాలు అతుకుతానే కప్పగా ఉండేది చాయ్ ఏమో పాలు పడి తీసుకురామంటే అడ్డమేనా దుకాణం దొరకలేదా తోగంటి పోతాంటే రంజిత్ గారు కలిసిండే రాజస్థాన్ హోటల్లో చాయ్ తాగుదా అంటే వేనా పుణ్యానికి వస్తే చాయ్ ఏంది ఇక నాకు మంచిగా వస్తాయి కానీ మాటలు ఏదైనా తాగుతావు నువ్వు అయితే గాని ఏం కూర అయినవే గుడ్లు గోలిచ్చి మటన్ మర్రేసిన తిందుపా గుడ్లు గోలిచ్చి మటన్ మర్రేసిన తిందుపా అవునా నిజమా అబ్బా చెప్పనే తుపావే ఆకలి అవుతుంది అత్తకి లేక అటుకులు నాకుతంటే అల్లుడు వచ్చి దీపాల పండుగ అన్నాడట గట్లుంది నీ కథ ఇంట్లో కూరగాయలు లేవు ఏం కూర వండినా అంటానా నాకు ఆకలి బాగా అవుతుంది ఎవరన్నా కూడర్ కడా పోతింటా అవ్వో నువ్వు నీళ్ళు పోసుకున్నావు కదా నువ్వు టైంకి తినకుంటే పిండ వాటి తిరగదు కదా ఏందే కారటం ఆడబడుతుంది మరి లేకపోతే ఏంది నువ్వు పని పోయి ఇంట్లోకి అన్ని సామాన్లు తీసుకొస్తే నేను అంటి పెట్టనా అబ్బా రవలి ఎవరో కోడి కూర అంటారే మసాలా వాసన కమ్మగా వస్తుంది పోయి అడకరా పోవే అడకరా అన్న ఏమనుకుంటారేమో సరే అడకత్తా ఇగో జల్లిరా నువ్వు వచ్చేసరికి పైలెవుల పువ్వు పెట్టుకొని ఎదురు చూస్తా అడకత్తా నా పిల్ల
కోడి కూర సన్న పువ్వ నిమ్మకాయ పిండుకొని బొత్తవలగా నేను తింటా కోడి కూర అయ్యల్లా నా పెళ్ళము అడకత్తది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. రావే అక్క, ఈ వాసన చూసుకుంటే ఉత్తపు అనేది నన్నే ఇంకా అత్తలేదు ఇది. అయ్యో పెళ్ళమా ఏమైందే అట్టిగానే ఊపుకుంటారు? మన సొమ్ము అయితే సోమవారం, మంది సొమ్ము అయితే మంగళవారం అన్నట్టు మనం ఎప్పుడన్నా వాళ్ళకి వేసిస్తే కూర వాళ్ళు కూడా మనకి వేసిద్దురు. నీ అవ్వ ముందు మురిసిన మా పండుగ కదా అన్నట్టు ఉత్తదే నానే. నువ్వు అడకత్తవని అన్నం వేసుకొని కూర్చున్నా కాదే, నువ్వు అత్తవని పాట కూడా పడినా సన్న బియ్యం కోడి కూర. ఇంట్లో వెళ్ళిపోయి మీరు ఉన్నది వేసుకొని తిందుపా. ఏం చేద్దాం, ఎక్కడేం దిక్కు లేకపోతే అక్క మొగడు దిక్కు అన్నట్టు, ఎక్కడేం దిక్కు లేకపోతే అక్క మొగడు దిక్కు అన్నట్టు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తప్పదానే, నిన్ను నమ్ముకుంటా కథమే. అబ్బా రవలి ఇది ఇంకేం తక్కువ లేదు. పొద్దంతా కుక్కోరినట్టు వరుతావు, సాయంత్రం అయితే పిల్లైనట్టు అవుతావు. నీ గురించి నా నిద్ర వస్తుంది. నేను బంటపో ఎప్పుడు వెళ్ళి పెట్టుడే. ఎప్పుడన్నా సంతోషంగా ఉన్నావానే? ఇగో ఓ మనిషి లేచేం చేయాలి? కుక్క పిల్లటవా? నేను నీతో మాట్లాడబా. అందుకేనా రవాణి అని గోకినావు? ఈ నల్ల మొగ పొన్ను లేపితే నన్ను నిద్ర పోనీయాడు. నేను అంటిగా జరగాడు. అక్క అక్క నువ్వు వారా మంచిగున్నావా? మంచిగున్నా అక్క. నువ్వు మంచిగున్నావా? మంచిగా ఉన్నా. అదేంటి ఫోన్ చేయకుండా వచ్చినావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామనక్క. రవలి ఇల్లెవలే? ఇవే మా పెద్దమ్మ బిడ్డ. మీ పెద్దమ్మ బిడ్డనా? అవునే రవలి, మీ పెద్దమ్మ బిడ్డ నేను ఎప్పుడు చూడలేగానే. మన పెళ్ళప్పుడు దానికి ఎగ్జామ్స్ ఉండే, అందుకే రాలే. చెల్లె నువ్వు లోపలికి ఫ్రెష్ అప్ కాపు. సరే ఇగో మనిషి మా చెల్లె రాక రాక వచ్చింది. పోయి చికెన్ తెపో. ఏంటి మీ వాళ్ళతో చికెన్ తెప్పిస్తావు, మా వాళ్ళతో పప్పు సర్వ్ చేస్తావు కాదే? ఇంకా అవన్నీ ఎందుకు, పోయి తెపో. నీ వాళ్ళంటే బెల్లం, మా వాళ్ళంటే అల్లవా? ఎంత కోపం వస్తావు? సంగతి చెప్తా. రవలి ఓ రవలి, అగో చికెన్ తెమ్మంటే కోడి తెచ్చినాయండి. ఏమైంది గట్లా ఆలోచిస్తాను? చికెన్ సెట్ కాడ మస్తు లైన్ ఉన్నది. చికెన్ కొట్టించేసరికి లేట్ అవుతుంది అని కోడిని ఎందుకు వచ్చినా? సరే గాని డబ్బును ఖర్చు తెప్పావు, పోతాం పెడతా. సరే అట్లనే గిరాస నీళ్ళుదే తీర్థం. నీ అవ్వ అదేమతో దూరం చుట్టబుదట. ఈ కూర అనుకో మొత్తం అదే తింటది. ఇప్పుడు ఏం చేయాలి? రంజితో ఓ రంజితో ఉన్నవారా? ఏంటి అన్న? మీ భార్య ఉన్నదారా? లేదా ఎందుకు? ఈ కోడి కూర అంటదిరా. ఇట్లా మీ వాళ్ళే మా వాళ్ళు ఒక్కపోద్దు అది అంటే లొల్లి పెడతాందిరా. సరే అంతది ఉన్నదా మీ భార్య? లేదు లేదు, నా కొడుకు జ్వరం తక్కువ అయితే హాస్పిటల్ ఉంటాను. ఏంది? అరే నువ్వు కూర మంచిగా నడతావు గారా, అమ్మగా మసాలా వేసాండు, ఇద్దరం కలిసి తిందాం. సరే అరే లవంగాల పొడి బాగే మంచిగా కొత్తిమీర ఉండదా? ఉన్నది. అడి అడి ఏడున్నదే? కూర అంతా కుక్క తినిపోతుంది రాలే. అడి అడి అయ్యో ఏమైంది? ఏమైందో మనిషి? నీ అవ్వ నీ ఫోన్ మాట్లాడుతుంటే చికెన్ అంతా కుక్క తినిపోయింది. ఏం చేస్తారే? నీ అవ్వ బంగారం అంటే చికెన్ కుక్క పాలాయే, కుక్క పాలాయే. ఎంత పని అయిపోయి మొత్తం తినేసింది కదా కుక్క. కోడి కూర కమ్మ కడుపు నిండా తిందాం అనుకుంటే గిట్లయింది. ఏంది? దుకాణంలో పోయి కోడి గుడ్లను రేపు వండుతా. మరి నల్ల మొక్క బయటకు వచ్చి చూస్తే ఏమైతుంది? అక్క నేను పోతున్నాయి. అయ్యో ఉండు చెల్లె, రేపు పోదు గాని మళ్ళీ వచ్చినప్పుడు ఉంటది, నాకు కొంచెం పని ఉంది. అంతేనా? సరే మరి.
సూరేరా కమ్మగా అయినావా వాసనకే కడుపు నిండినట్టు అయితే అందురా సార్ సార్ వేసుకో నువ్వు తీసుకుంటాను అమృతం రా నోట్ ఎంత కరిగిపోతుంది కష్టపడి తెచ్చిన పైసలు కాదా గంటకే రుచి ఉన్నది తిను అరే నేను కూర తెచ్చినా నువ్వు మంది తెస్తావు చెల్లురా అన్నా ఇట్నే ప్రతి ఆదివారం చేసుకుందాం మనం ప్రతి ఆదివారం ఇట్నే చేసుకుందాం మంచి పార్టీ వీడు ప్రతి ఆదివారం చేసుకుందాం అంటాడు రోజు కోల్ లెవెల్ దింపి పారేయాలే చేసుకున్నారా ఆగరా ఉన్నదిరా ఒక్క నోట్ అయితే కక్కువ అంటాలి కూర మరదల కంటే నువ్వే మంచిగా అన్నవరు నేను దావత్ల కాడికి తీసుకుపోవాలి అడిగిపోయినా ఎవరి కోసం రా నిన్ను అన్నను కాదు అండవా ఈ మనిషి ఏంది ఓ చికెన్ తోడు తినలేదు ఓ పులుసు తోడు తినలేదు తొక్కు తోడు కూడా తినలేదు అట్లాంటిది బాత్రూమ్ లో కూరుకుంటే ఉరుకుతాను ఎందుకే మనిషి గంతగానం ఏం తిన్నావు ఏ ఊరుకుడే ఉరుకుతాను బాత్రూమ్ లకు ఏం తినలేదే పొద్దున్న నుంచి గిట్లనే పెడతాంది అన్నకేమైనా నాకు ఇట్లా కూర్చున్నాడు గిడా మీ అన్నకు మోషన్స్ అయితానే పిల్లగా ఏం తిన్నావు చెప్పు ఏం తినలేదే ఏం తిన్నది మోషన్స్ ఎందుకైతే ఏం తిన్నావు చెప్పు నేనా చెప్పినాక తిట్టద్దు మరి ఏం తిట్టగాని చెప్పు ఫస్ట్ ఏం జరిగిందంటే అది అది ఓ నీ అక్క కోడి బతికే ఉన్నది నీ అవ్వ ఇవాళ రేపు దయాలెక్కడి భూతాలెక్కడి నీ అవ్వ మంచిగా ఎదురైంది కోడి ఇంటికి తీసుకుపోయి కమ్మగా అంటుకొని తింటా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు కుడతాడంటే గిదేనేమో మంచిగా ఎదురైంది కోడి అది ఓ అన్నా నీ రోడ్డు మీద దింపేసిన కూడా నువ్వు తీసుకొచ్చినావానే అగో బాంచాన్ తల్లి నా కొడుకు ఏ దయ్యం పట్టినా భూతం పట్టినా ఇక తొందర పోవాలి మీ మొక్కు మీకు అప్ప చెప్తాను ఇంకా అదే కాకుండా పోనీ నాకే అండు అని చెప్పి ఇద్దరం కలిసి తిన్నా అన్న ఏంది తింపేసిన కోడిని తెచ్చినా నీ నల్ల మొక్కలు చెప్పు పైసలు ఇచ్చి చికెన్ తెమ్మంటే తింపేసిన కోడిని పట్టుకొస్తీవి అది కక్కుడరు ఉంటాటే ఆ కోడిని నాకే ఇంకోసారి
నాకే బయలు పెడుతుందంటే కొట్టుడు కొట్టలే చూసి రావులా మీరు గిట్ల గట్ల చేశారు 50 ఉన్న 100 ఉన్న 1/2 కిలో 1/2 కిలో తెచ్చుకొని తినరు గాని తిప్పేసిన కోళ్ళు తినకురి నా లెక్క అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.